Happy morning, everyone. This is Ramesh Parvatam, one of the motivational speaker. మరి లాస్ట్ వీడియోలో మనం టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరి మన లైఫ్లో మనం టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నాం, దానికి ఉన్నటువంటి రీజన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్ నో అండి? ఎస్. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు మరి మన లైఫ్లో ఉన్నటువంటి ఆ టాస్క్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా ఆ టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి టిప్ గురించి నేను మాట్లాడతాను. అందులో ముఖ్యంగా ప్రయారిటైజేషన్ మ్యాట్రిక్స్ లేదా ప్రయారిటైజేషన్ అంటే మన లైఫ్లో ఈరోజు ఉన్న వర్క్ కానీ లేదా ఈరోజు ఉన్న టాస్క్ ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ని అద్భుతంగా ఫుల్ఫిల్ చేయాలి లేదా అద్భుతంగా కంప్లీట్ చేయాలంటే మన టాస్క్ని ఏ విధంగా ప్రయారిటైజేషన్ చేసుకోవాలి, ఏ సీక్వెన్స్లో తీసుకెళ్తే మన యొక్క వర్క్లు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తాయి అనేటటువంటి విషయానికి రిలేటెడ్గా ఈ యొక్క ప్రయారిటైజేషన్ మ్యాట్రిక్స్ అనేది యూజ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా లైఫ్లో ఈ డేలో ఒక 20 వర్క్స్ లేదా ఒక 20 టాస్క్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఆ టాస్క్ని నేను ప్రయారిటైజేషన్ ఎలా ఇవ్వాలి అంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి ఇలా 4 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. అలా 4 టైప్స్గా డివైడ్ చేసుకొని అందులో ముఖ్యంగా మరి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఉన్న వర్క్స్ ఏందో ఐడెంటిఫై చేసి వాటిని కేటగిరీ ఏలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరి ఇంపార్టెంట్ ఉంటాయి మన లైఫ్లో కొన్ని వర్క్స్, అలాగే నాట్ అర్జెంట్ ఈరోజు ఇంపార్టెంటే బట్ అంత అర్జెంట్ కాదు అలాంటి వర్క్స్ కూడా ఏమున్నాయో కేటగిరీ బిలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరి లైఫ్లో కొన్ని అర్జెంటుగా రైట్ నో చేసే వర్క్స్ ఉంటాయి. అలాంటి అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, అర్జెంటే బట్ ఇంపార్టెంట్ అయితే కాదు అలాంటి టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరీ సిలో ఏర్పాటు చేసుకోవాలి. మరి అలాగే ఫోర్త్ కేటగిరీలో మనం నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ ఈ రెండు కూడా అంత ఇంపార్టెంట్ కాదు, అలాగే అంత అర్జెంట్ కాదు అలాంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరీ ఫోర్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 4 కేటగిరీ చేసుకొని మరి కేటగిరీ వన్లో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డూ ఇట్ నౌ అని పెట్టుకోవాలి. అంటే రైట్ నౌ వాటిని కంప్లీట్ చేయాలి. ఎందుకు? అవి చాలా అర్జెంట్ అలాగే ఇంపార్టెంట్ కూడా ఉంది కాబట్టి. ఎస్ ఆర్ నో అండి? మరి నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకున్నట్లయితే మన లైఫ్లో ఏదన్నా అర్జెంట్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాయాలనుకున్నా ఈరోజు. ఎగ్జామ్ రాయటం అనేది ఇంపార్టెంటే కదా. అది గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే. ఆ రోజు రాయకపోతే మన ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయరు. కాబట్టి ఆ రోజు కంపల్సరీ చేయాలి కాబట్టి డూ ఇట్ నౌ అనుకోవాలి. అలాగే యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా నేనున్నా. మరి దీనికి రిలేటెడ్గా నేను ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ సోర్స్ నుంచి వాటన్నిటిని గ్యాదర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ బుక్స్ని రెఫర్ చేసుకోవాలి. సో దానికి రిలేటెడ్గా నా స్కిల్స్ని నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ సార్ అండి. అంటే అప్డేట్ అవుతూ ఉండాలి. ఇన్ కేస్ అప్డేట్ అవ్వకపోతే మన లైఫ్లో మనం ఏమవుతామండి? అవుట్డేట్ అవుతాము. కాబట్టి ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఇది నేను కేటగిరీ బిలో ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకు? నా లైఫ్లో ఇంపార్టెంటే బట్ ఈరోజే చెయ్యాలి అంత అర్జెంట్ అయితే లేదు. ఓకే. అలాగే మరి అన్ కేటగిరీ 3 గురించి మాట్లాడితే మన లైఫ్లో కొన్ని అన్నెసెసరీ కాల్స్ ఉంటుంటాయి. కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? మళ్ళీ అంత అర్జెంట్ అయితే కొన్ని ఉండవు. అలాంటి కేటగరైజేషన్ కూడా మనం చూసుకోవాలి. మరి కొన్ని వర్కులు ఉంటాయండి మన లైఫ్లో నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ ఉంటాయి. మరి అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకొని వాటిని డిలీట్ చేయాలి. అంటే ఈరోజు ఉన్న ఈ 20 వర్క్స్లో ఇలా కేటగిరీ 1, 2, 3 చేసిన తర్వాత ఫోర్త్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఇవి ఈరోజు చేయాల్సిన నీడ్ లేదు.
అనుకున్నప్పుడు వాటిని డిలీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మన లైఫ్లో మనందరం కూడా మనకున్న టాస్క్ కావచ్చు, మనకున్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇలా కేటగరైజేషన్ చేసుకొని ఎవ్రీడే మన వర్క్స్ మనం పర్ఫామ్ చేస్తే దెన్ డెఫినెట్లీ ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం చూస్తాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క టిప్ ఏదైతే ఉందో దీన్ని ప్రయారిటైజింగ్ మ్యాట్రిక్స్ దీన్ని ఫాలో అవుతారని, ఫాలో అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2026లో మనకున్న టాస్క్ ఇప్పటి వరకు మనం ఎలాంటి టైంని వేస్ట్ చేసాము, పాస్ట్ ఈజ్ పాస్ట్, అగైన్ దాన్ని తీసుకురాలేనటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లాస్ట్ మినిట్ ఏదైతే ఉందో ఆ గడిచిపోయిన కాలాన్ని ఎవ్వరూ తీసుకురాలేరు. బట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. బట్ రైట్ నౌ అట్ ప్రెసెంట్ మనకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంని మనం ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకుందాము. అన్నెసెసరీ థింగ్స్ కానీ అన్నెసెసరీ థింకింగ్ కానీ చేసుకొని ఇప్పుడున్నటువంటి ఈ అద్భుతమైన వాల్యుబుల్ అయినటువంటి ఈ యొక్క సమయాన్ని, కాలాన్ని, టైంని మనం వేస్ట్ చేసుకోకుండా మన లైఫ్లో మనం అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే ఈ యొక్క టిప్ అందరూ ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.